మనుషులు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి అంటే, మొట్టమొదటిగా నిస్సహాయ స్థితి. ఒకవేళ మనం ఎవరికైనా అప్పు తీర్చాలనుకోండి, ఒక 10,000 మనం అప్పు తీర్చాలనుకోండి, 15,000 మన దగ్గర ఉన్నాయంటే మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒకవేళ మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, అందరికీ వచ్చేలాంటి అనారోగ్యం అయితే మందులు వాడితే తగ్గిపోయేదైతే దానివల్ల మనకి ఇబ్బంది ఏమి కూడా ఉండదు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, మన దగ్గర ఉన్న శక్తిని బట్టి, మన దగ్గర ఉన్నటువంటి వనరులను బట్టి మనము జయించలేని సమస్యలు, మనము దాటలేని సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు నిస్సహాయ స్థితిలోకి మనము వెళ్ళిపోతా ఉంటాము. ఇప్పుడు అపవాదం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏంటి అంటే, నువ్వు ఇంత భక్తిగా జీవిస్తున్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయని చెప్పేసి అపవాదం మనల్ని భక్తిహీనుల్ని మనకి చూపిస్తా ఉంటుంది. మనం అనుకుంటాము, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నా పక్కింటోళ్ళకి వస్తే బాగుంటుంది కదా, లేకపోతే నా ఎదురింటోళ్ళకో నా పొరుగింటోళ్ళకో ఎవరో ఒకరికి వస్తే బాగుంది కదా, నాకే ఎందుకు వస్తున్నాయని చెప్పి మనము అనుకుంటాం. రెండోదిగా అపవాది భక్తిహీనుల్ని మనకి చూపిస్తా ఉంటుంది. వారు చూడు ఎంత బాగున్నారో, నువ్వు చూడు ఎలా ఉన్నావు అని చెప్పి అపవాది భక్తిహీనుల్ని మనకి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాము, వారు పాపంలో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ, మరి దేవుని ఆజ్ఞల ప్రకారంగా వారు నడవకుండా మరి ఇష్టానుసారంగా జీవించేవారు బాగున్నారు. కానీ దేవుని కొరకు నేను భక్తిగా ఉన్నాను, దేవుని కొరకు నేను సాగుతూ ఉన్నాను, దేవుని కొరకు నేను సమర్పణ కలిగి దేవుని కొరకు నేను జీవిస్తూ ఉన్నాను, అయినప్పటికీ నా జీవితంలో శ్రమలు వస్తున్నాయని చెప్పి భక్తిహీనుల్ని చూసి మనం ఒక్కొక్కసారి ప్రశ్న పడతా ఉంటాము. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక రాజుని మనము చూస్తే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ హిజ్కియా రాజు మనకి కనపడుతూ ఉన్నాడు. ఈ హిజ్కియా రాజు దేవుని ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజు. మనం పాత నిబంధనలో మొదటి రాజులు, రెండో రాజులు గ్రంథాలను మనం రెండు చూస్తే అందులో భక్తి కలిగినటువంటి రాజులు చాలా మంది ఉన్నారు. అలాగే భక్తిహీనులైనటువంటి రాజులు, అన్య దేవతల వైపు తిరిగినటువంటి రాజులు, మరి దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నటువంటి రాజులు, మరి పాపంలో జీవిస్తున్నటువంటి రాజులు చాలా మంది మనకి కనపడుతూ ఉన్నారు. కానీ హిజ్కియా రాజుని మనం చూస్తే చాలా భక్తి కలిగినటువంటి రాజే. ఇప్పుడు ఈ హిజ్కియా రాజుకి ఒక చెడ్డ వార్త అతని చెవున పడింది. ఏంటంటే, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని ఒక వార్త అతని చెవులో పడింది. మాట స్వయంగా యెషయా ద్వారా దేవుడే అతనికి చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది కరెక్ట్. మనం అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు, సందేహించవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఆయన చెప్పాడంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. ఆయన చెప్పాడంటే చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ డాక్టర్లు కనుక ఆపరేషన్ పడుతుందండి, మీకు ఈ వ్యాధి పోదు, ఆపరేషన్ పడుతుందని ఒకవేళ చెప్పారనుకోండి, మనకి నమ్మకం కుదరక కొంతమంది వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక డాక్టర్ చెప్పిన మాటను బట్టి వెళ్ళడం ఎందుకు, నా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, నేను రిస్క్లో పడడం ఎందుకు, ఒకవేళ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ పడదని చెప్తారేమో, అప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాల్సిన అవసరము లేదు కదా అని చెప్పి ఒక డాక్టర్ మాట మీద వెళ్ళకుండా ఇంకొక ఇద్దరిని మార్చుతా చూస్తా ఉంటారు. కానీ దేవుడే చెప్పాడు అంటే ఆయన కరెక్ట్గా చెప్తాడు, మార్చి ఏమి కూడా చెప్పడు. కాబట్టి స్వయంగా దేవుడే చెప్తా ఉన్నాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని హిజ్కియాకి దేవుడు వర్తమానం పంపించాడు. పంపించిన తర్వాత ఈ వర్తమానం అతని దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిగా వ్యక్తి వచ్చాడు. అంతేకాని అందరికీ ఫోన్ చేసుకుని కష్టం చెప్పుకొని కన్నీళ్ళు మార్చట్లేదు, లేకపోతే నలుగురిని పోగు చేసుకుని ఏడట్లేదు. కానీ వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి హిజ్కియా
వచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు చేసే పని ఏంటంటే, మనకు ఒక కష్టం వస్తుందని తెలిసినప్పుడు, ఒక కీడు మన కొరకు వస్తుందని తెలిసినప్పుడు, మనకు అభద్రతా భావం కలిగినప్పుడు, మనల్ని భయపెట్టే సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు, మనకి కీడు కలుగుతుందని చెడ్డ వార్త మన దగ్గరికి వచ్చినప్పుడు, మనము ఇంక ఎవరిని చూడము, ఎవరి కోసం మనము ఆలోచించము. ఎవరు మనకి గుర్తురారు, కానీ ఎవరు గుర్తుకు వస్తారు మనకి? దేవుడే గుర్తుకు వస్తాడు. దేవుని మందిరానికి మనము వస్తాం. హిజ్కియా ఎవరిని గుర్తు చేసుకోలేదు, కానీ దేవుని మందిరానికి వచ్చాడు. వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నేను నీ సన్నిధిని ఎంత యథార్థంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప ప్రార్థన హిజ్కియా చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజానికి చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు అంటే, పై ప్రార్థన వారు చేస్తా ఉంటారు. ప్రారంభం ఎలా ఉంటుందో ముగింపు కూడా అలాగే ఉంటుంది. ముగింపులో ఒకే మాటలు, ప్రారంభంలో ఒకే మాటలు, మధ్యలో ఒకే మాటలు, ఇంకా మాటలు ఏమి కూడా మార్చారు. ప్రార్థన చేసినంత కాలం కూడా అదే ప్రార్థన చేస్తా, కంఠస్థ ప్రార్థన చేస్తా ఉంటారు. నువ్వు పై మాటలు మాత్రమే దేవుడితో చెప్తా ఉంటే, దేవుడు నీ జీవితంలో కార్యాలు ఎప్పుడు చేస్తాడు? దేవుడిని నువ్వు దూరంగా వెంబడిస్తున్నట్లు లోతైన ప్రార్థించే అనుభవం నీలో లేకుండా పై మాటలు మాత్రమే చెప్తా ఉంటే, లోతైన ప్రార్థన నువ్వు చేయకపోతే, నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని, నీ బాధల్ని, ఇబ్బందుల్ని దేవుడితో నువ్వు చెప్పుకోకపోతే నీకు విడుదల ఎలా వస్తుంది? దేవుడితో మన హృదయాన్ని తెరిచి మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా దేవుని సన్నిధికి వచ్చి యథార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, భక్తిగా హిజ్కియా బ్రతికాడు కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నాను, ఎంత యథార్థంగా నేను నడుచుకున్నాను, ఎంత నీతిగా నేను నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నాడు. ఈ రోజున మనము ఈ ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రభువా హిజ్కియా అడుగుతున్నాడు, ప్రభువా నేను నీ సన్నిధిలో నీ ఎదుట ఎలా బ్రతికానో నువ్వు జ్ఞాపకము చేసుకో. ఈ మాట మనం చెప్పగలమా? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎంత భక్తిగా బ్రతికానో, ఎంత యథార్థంగా నేను బ్రతికానో నన్ను నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకొని మనం చెప్పగలమా? ఈ ధైర్యం మనకుందా? ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని బలహీనపరిచేది ఏంటంటే, మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ధైర్యంగా దేవుని దగ్గరికి రాకుండా, ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను ఆటంకపరిచేది ఏంటి అంటే, నీలో ఉన్నటువంటి పాపమే నిన్ను వెనక్కి లాగుతా ఉంది. మన పాపాలు మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నాయి. ప్రార్థన మనల్ని చేయనివ్వ. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి పాపిష్టి జీవితం జీవిస్తూ ఇలాంటి పాపంలో ఉండి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని చెప్పి మనం అనుమానంతోనే చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధైర్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నీ సన్నిధిని నేను చాలా నీతిగా నడుచుకున్నాను, చాలా యథార్థంగా నేను నడుచుకున్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి హిజ్కియా ధైర్యంతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇటువంటి ధైర్యంతో ప్రార్థన చేసే జీవితాలు మనకు ఉన్నాయా? హిజ్కియా చాలా ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన కంట దేవుని యొక్క హృదయము కదిలించబడిందంట. వెంటనే ఈ ప్రార్థన విన్న తర్వాత దేవుడు కరిగిపోయాడు, అతని హృదయము కరిగించబడింది. నిజానికి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. ఇప్పుడు ఆకాశంలో ఆయన యొక్క సింహాసనం ఉంటేనంట, ఆయన పాదాలు పెట్టుకునేటటువంటి పీట ఎక్కడ ఉంటుందంటే భూమి మీద ఉంటుందంట. నిజానికి దేవుని యొక్క సైజు ఎంత పెద్దది చెప్పండి, ఆయన ఎంత బలం కలిగిన వాడు. ఇప్పుడు ఇలాంటి బలమైన దేవుడిని కదిలించడానికి ఏదైనా మిషన్లు సరిపోతాయా? లేకపోతే ఏ శక్తితో అయినా మనం కదిలించగలుగుతామా? ఏ మిషన్తో? ఆయన పర్వతం కంటే కూడా గొప్పవాడు, ఆయన హిమాలయాల కంటే కూడా ఆయన గొప్పవాడు. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత బలవంతుని మనం కదిలించడం ఏ మిషన్తో, ఏ శక్తి కూడా సరిపోదు. ఇంత ఇంచు కూడా మనం ఆయన్ని కదిలించలేము. కానీ ఏది కదిలించింది అంటే దేవుని హిజ్కియా కన్నీటితో యథార్థంతో చేసేటటువంటి ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, యథార్థంగా మనం ప్రార్థన చేస్తే అంట దేవుని హృదయం ఏమవుతుందంటే కరిగిపోతుందంట. దేవుడు వెంటనే ఆయన
కదులుతాడంట. కాబట్టి యథార్థంగా మనం ప్రార్థన చేసే జీవితం మనకి ఉండాలి. ఇప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. చూడండి తర్వాత వచ్చి యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను నీ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. ఈ ప్రార్థన వినగానే దేవుడు అంట వెంటనే ఆయన స్పందించాడంట. ఒక్కొక్కసారి మనం సీఎం దగ్గర కానీ పిఎం దగ్గర కానీ వెళ్ళి మన యొక్క కష్టాలు సమస్యలు చెప్తా ఉంటే వారు వింటారు. విన్న తర్వాత ఫైల్ ఎలా ఇవ్వండి, మేము చూసుకుంటాం, ఆ కాగితాలు ఇవ్వండి, నేను చేసి పెడతాను మీకు పని అని చెప్పేసి చెప్తారు. కానీ చెప్పిన తర్వాత ఆఫీస్ చుట్టూ మనం ఎన్నిసార్లు తిరగాలంటే చాలాసార్లు మనము తిరగాలి, తిరుగుతూ ఉండాలి. ఇంకా వారు పళ్ళ కింద చేతులు పెడితే మనం కష్టపడి డబ్బు వారి చేతికి అందించాలి. అందించిన తర్వాత చాలా తిరిగిన తర్వాత చాలా కాలం తిరిగిన తర్వాత అప్పుడు పని అవుతూ ఉంటుంది. దేవుడు అంట వెంటనే ఆయన ప్రార్థన విని వెంటనే దేవుడు స్పందించాడు. స్పందించి ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, యెషయాతో చెప్తూ ఉన్నాడు, నువ్వు తిరిగి వెళ్ళు చెప్పు, నేను హిజ్కియాకి ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించాను. 1 నెల కాదు, లేకపోతే 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, ఏకంగా అక్షరాల 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. హిజ్కియా నువ్వు బ్రతుకునే నీకు 15 సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆయుష్ మనము డబ్బులు పెట్టి కొనుక్కోగలమా చెప్పండి? ఒకరోజు ఆయుష్ మనం డబ్బులు పెట్టి కొనగలమా? చాలామంది కరోనా టైంలో డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది వారికి ఉన్నటువంటి డబ్బు పట్టుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర పెట్టి నా భార్యను బతికించండి, నా భర్తను బతికించండి, మా తల్లిని బతికించండి, మీకు ఎంత డబ్బు అయినా ఇస్తామని చెప్పేసి డబ్బు ఎదురుగుంట పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ డాక్టర్లు చెప్పిన మాట, మేమేమి చేయలేము, ఆయుష్ పెంచడం మా చేతుల్లో లేదు. కాబట్టి ఆయుష్ ఎవరు కూడా పెంచలేరు. మనం ఎంత డబ్బు ఇచ్చినా మనకి అవ్వదు. ఆక్సిజన్ పెట్టించుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఆయుష్ యొక్క గొప్పతనము వారికి తెలుస్తూ ఉంటుంది. నిజానికి ఆయుష్ ఎవరు కూడా పెంచలేరు. ఆయుష్ దేవుడిచ్చే బహుమానము మాత్రమే. మన యొక్క జీవం ఎవరి చేతిలో ఉందంటే జీవాధిపతి అయినటువంటి దేవుని చేతిలో మన యొక్క జీవము ఉంది. హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవుడే ఆయుష్ పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి ఇచ్చాడు. యథార్థంగా చేసిన ప్రార్థన, కన్నీటితో చేసిన ప్రార్థన మరి కదిలింపబడింది. దేవుని హృదయం కదిలింది. వెంటనే ఆయన కరిగిపోయి గొప్ప కార్యము హిజ్కియా జీవితంలో చేశాడు. కాబట్టి మన నిస్సహాయ పరిస్థితి వచ్చినప్పుడు మన నిస్సహాయ పరిస్థితుల్లో మనుషుల వైపు మనం చూడకూడదు, కానీ దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆయన మన పరిస్థితిని మార్చగలిగిన దేవుని వైపు, మనకి సహాయం చేయగలిగిన దేవుని వైపు మాత్రమే మనము చూడగలగాలి. బేతనియా అనే గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనేటటువంటి 3 వ్యక్తులు మనకి కనపడతారు. ఈ కుటుంబంలో దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం. ఇలాంటి కుటుంబంలో ఒక రోజున ఒక చెడు వార్త జరిగింది. ఏంటంటే లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మార్తా, మరియా మరి యేసుప్రభు వారికి కబురు పెట్టడము జరిగింది. కబురు పెట్టిన తర్వాత వెంటనే యేసుప్రభు వారు రాలేదు, కానీ కొంచెం ఆలస్యం చేశారు. మరి లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆలస్యంగా మరి యేసుప్రభు వారు ఆ గ్రామానికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు జరిగిన తర్వాత యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఏమైందో మనం ఒకసారి చూస్తే, యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదువుదామా. మార్తా యేసుతో, ప్రభువా నేను ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడు లాజరు మరియు మార్తా ఈ కుటుంబం దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం. ఇప్పుడు వారి సహోదరుడు లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారి బాధ, వారి యొక్క రోదన ఇంత అంతా కాదు, ఒక సామాన్యమైన బాధ కాదు, చాలా దారుణమైన బాధలు వారు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక పక్కన వారి బాధ ఒక ఎత్తు అయితే, పక్కన ఉన్న వారు అందరూ కూడా చెప్తా ఉన్నారు, యేసు ప్రభువుని మీరు ఎంతగానో ప్రేమించారు కదా,
యేసు ప్రభువుని మీరు ఎంతో ప్రేమించారు, ఆయన కొరకు మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేవారు. మరి యేసు ప్రభువు ఏ సమయంలో ఈ గ్రామానికి వచ్చినా కూడా ఆయన తీసుకుని వచ్చి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి గొప్పగా ఆయనకి మీరు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు కదా. అలాంటిది మీరు ఎంతగా ప్రేమించిన యేసు ప్రభువు మరి మీ తమ్ముడు చనిపోతే, మీకు ఒక్కగానొక్క తమ్ముడు చనిపోతే ఆయన రాలేదు చూసారా అని చెప్పేసి మనుషులు వారిని అంటూ ఉన్నారు. ఒక పక్కన వారు పడే బాధ ఒకటైతే, పక్కన ఉన్నవారు ఇతరులు మనల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతా ఉంటే అది మరొక మాట. మనుషుల యొక్క మాటలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి విశ్వాసంలో చాలాసార్లు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కబురు పెట్టారు కానీ యేసు ప్రభువు వెంటనే రాలేదు. రాకపోతే ఇంకా లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 21వ వచనంలో మళ్ళీ మనం చదివితే, మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. మరి మార్త చెప్తోంది, ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండు. నువ్వు ఇక్కడ రాలేదు కాబట్టి, నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు. నువ్వు ఇక్కడ ఉంటే ఎలా జరిగి ఉండేది కాదు, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పేసి మార్త చెప్తా ఉంది. ఇదే మాట ఇప్పుడు అంతే మీరు మార్త మరి అనుకుంటా ఉన్నారు, ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మాకు ఇంకా సహాయం చేయట్లేదు అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇద్దరు బాధ ఒకటే, ఇద్దరు స్థితి కూడా ఒకటే. మార్త అంటుంది, ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే ఎలా జరిగి ఉండేది కాదు అంటుంది. మరియ కూడా అదే మాట చెప్తున్నట్లుగా మనము చూస్తాము. 32వ వచనాన్ని చదువుదాము. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును నేను. ఇప్పుడు ఇద్దరు ఫీలింగ్ కూడా ఒకటే, ఇద్దరు బాధ ఒకటే, ఇద్దరు సమస్య ఒకటే, ఇద్దరి ఆలోచన కూడా ఒకటే. మార్త చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుంటున్నా అని చెప్తుంది. ఇప్పుడు మరియ కూడా అదే మాట చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుంటును, తన బ్రతుకును నువ్వు ఇక్కడ లేకే చనిపోయాడు అని చెప్పేసి చెప్తూ మరొక మాట కూడా చూస్తాము. 3వ వచనాన్ని ఒకసారి చదువు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇప్పుడు మార్త మరియ యేసు ప్రభువు దగ్గరికి వర్తమానం పంపుతున్నారు. ప్రభు నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు అని చెప్తే సరిపోతుంది కానీ వారు చెప్తా ఉన్నారు నువ్వు ప్రేమించిన వాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రేమించిన వాడు అని ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రేమించిన వాడు అంటే యేసు ప్రభువు వెంటనే కదిలి వస్తారు అని చెప్పేసి ఆ మాట చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయగానే దేవుడు మనకి కార్యము చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయగానే దేవుడు సమాధానం ఇస్తూ ఉంటే, జవాబు ఇస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ప్రభా నేనంటే నీకు ఎంత ప్రేమ కాబట్టి, నేనంటే నీకు ప్రేమ కాబట్టి నువ్వు అన్నీ చేస్తున్నావని నేను నమ్ముతున్నాను అని చెప్తూ ఉంటాం. ప్రార్థన చేసిన వెంటనే సమాధానం ఇస్తే దేవుడు ప్రేమించినట్లు. కొన్నిసార్లు మనం అడగక ముందే దేవుడు మనకి కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం ఇంకా అడగకుండానే దేవుడు మనకి కార్యము చేస్తూ ఉంటాడు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా కూడా ఎంతకాలమైనా కూడా దానికి జవాబు దేవుడు ఇప్పుడు. అలాంటప్పుడు మనకు ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది, ప్రభు నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా అని చెప్పేసి అనుమానము కలుగుతూ ఉంటుంది. వీళ్ళు అనుకున్నారు ప్రేమిస్తే దేవుడు వెంటనే కార్యాలు మనకి చేయాలి, వెంటనే కార్యం చేస్తేనే ప్రేమ ఉన్నట్లు. కాబట్టి మార్త మరియ చెప్తున్నారు, ప్రభు నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అయినా దేవుడు కావాలని ఆయన ఆలస్యము చేశాడు. ఒక ఉద్దేశం ఉన్నది, ఒక చిత్తం ఉన్నది, దాని ప్రకారమే దేవుడు ఆలస్యము చేశాడు. నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు నీ కార్యం చేయట్లేదంటే, ఒక్కొక్కసారి నీ ప్రార్థన ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అర్థం కాదు, లేకపోతే దేవుడు నిన్ను మర్చిపోయాడు అని అర్థము కాదు. మనకి వెంటనే కార్యాలు జరగకపోతే దేవుడు నన్ను మర్చిపోయాడు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మర్చిపోయి కాదు, మనకి కార్యాలు ఆలస్యం అవుతుంది. దేవుడు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆలస్యమైన కూడా శ్రేష్టమైన దీవెనతో దేవుడు నిన్ను నింపాలని ఆయన అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందును బట్టి ఆలస్యం అనేది జరుగుతా ఉంటుంది. ఇప్పుడు ఆలస్యం జరిగింది, ఇంతలోకి యేసు ప్రభువు రాలేదు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కువ సమయం బాడీని ఉంచడం అనేది కుదరదు. కాబట్టి వెంటనే వారు సమాధిలో పెట్టారు. సమాధి చేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభువు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 39వ వచనము.
యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు, చెప్తున్నారు ఆ రాయిని మీరు దొల్లించండి అని ప్రభు చెప్తా ఉంటే మార్త అంటా ఉంది, ప్రభు ఇప్పటికే 3 దినాలు అయిపోయింది, ఇప్పటికే వాసన కొడతా ఉంటుంది. మార్త ఎక్కువ కిచెన్లో పని చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమెకి ఎక్కువ మసాలా వాసన, చికెన్ వాసన, తర్వాత మటన్ వాసన ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటుంది, ప్రభు నువ్వేంటి రాయి దొరికించమంటున్నావు, ఇప్పటికే లోపల ఉన్న బాడీ కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి చెడు వాసన మనకి కొడతా ఉంటుంది, ఉండనిలే ఇప్పుడు ఆ వాసన మనం భరించడము అవసరం అన్నట్లుగా మాట్లాడతా ఉందంటే ఆమెకి తగినంత విశ్వాసం ఆమెలో లేదు. మనం విశ్వాసం అని చెప్పుకుంటే కాదు, మన విశ్వాసం మన మాటల్లో బయటపడితే మన యొక్క క్రియల్లో బయట పడుతుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసమా కాదనేది నీ మాటల్లో రుజువు చేయబడతా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు తగినంత విశ్వాసం లేదు, ప్రభు వాసన పడుతుంది, ఇప్పుడు తీయడము అవసరమా ఉండనిలే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు 40 వచనం, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో నేను. చాలండి, ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మార్త నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ నీవు చూస్తావు. నిజానికి నమ్మడానికి వారికి అవకాశాలు ఏమి కూడా లేదు. ఒకవేళ దేవుడికి కబురు పెట్టిన తర్వాత వెంటనే మరి యేసు ప్రభు వస్తే అక్కడ ఏదైనా అద్భుతము జరుగుంటుంది. కానీ చనిపోకముందు రోగిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వస్తే వెంటనే ఏదో ఒకటి చేసేవాడు, స్వస్థపరిచేవాడు. కానీ చనిపోయాడు, చనిపోయిన తర్వాత సమాధిలో కూడా పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు వారిని నమ్మడానికి ఆధారం ఏమీ కూడా లేదు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని లేపుతారని నమ్మడానికి నిరీక్షణ ఏమి కూడా లేదు. అలాంటి సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, మార్త మీరు నమ్మడానికి మీ చుట్టూ అవకాశాలు ఏమి కూడా లేవు, నమ్మడానికి రుచువులు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నేను చేయగలనని మీరు నమ్మితే నా మహిమను మీరు చూస్తారు అని చెప్తూ దేవుడు చేసిన అద్భుతము లాస్ట్ని వెంటనే పైకి లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ దేవుని నామము మహిమపరచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మిక ఉంచితే నువ్వు నమ్మిక ఉంచగలిగినప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావు. నువ్వు మహిమపరచడమే కాదు, నిన్ను బట్టి అనేకులు దేవుని మహిమ పరుస్తారు. హల్లెలూయా. మా ప్రాంతం అంతటా కూడా దేవుని యొక్క మహిమ మారుమ్రోగిపోయినట్లుగా మనము చూస్తాం. ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ఎలాంటి అద్భుతాలు జరగలేదు, కానీ విని ఎరుగని అద్భుతం అక్కడ దేవుడు జరిగించాడు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఒకవేళ వ్యసన పడుతూ ఉన్నావేమో, బద్దీలను చూసి నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, వారు బాగున్నారు కదా అని చెప్పి వారిని చూసి ఒకవేళ నువ్వు వ్యసన పడతా ఉన్నవేమో దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తన ఒకసారి తీద్దాము. కీర్తనలు 37 కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చర పడకము. ఇప్పుడు చెడ్డవారిని చూసి వ్యసన పడకము. వ్యసనము అనేది మరి చాలా భయంకరమైనటువంటి వ్యాధితో అది సమానం. మనం ఎవరిని చూసి వ్యసన పడకూడదు, ఎవరిని చూసి మనము తప్పు చేయకూడదు, ఎవరిని చూసి మనం అసలు వ్యసన పడేవారిగా మనము ఉండకూడదు. చాలాసార్లు మనుషులు చేసే పని ఏంటంటే వారి ముందు తోటను పక్కన పెట్టుకుని వారికి ఇంటి ముందు వారి తోట ఎలా ఉందో చెప్పేసి చూస్తారు, వారి చెట్టు ఎలా ఉంది, వారి చెట్టుకి కాయలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చూసి వ్యసన పడతా ఉంటారు. ఆ వ్యసన పడే సమయంలో నీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. వారిని చూసి నువ్వు వ్యసన పడే సమయము నీ యొక్క తోట నువ్వు సాగు చేయడానికి పెడితే వారి తోట కంటే నీ తోట అందమైన తోటగా ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది మనుషుల్ని చూసి మనము వ్యసన పడుతూ ఉంటాము. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తోంది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు. కాబట్టి మనము దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎవరిని చూసి మనము వ్యసన పడేవారుగా ఉండకూడదు. చాలా మంది సినిమా యాక్టర్ల బొమ్మను చూసి వారు చాలా అందంగా ఉన్నారు, నేను అందంగా నేను ఎవరితో పోల్చుకుంటున్నావమ్మా నువ్వు. చాలా మంది డబ్బు ఉన్న వారిని చూసి పేదవారు అనుకుంటారు, డబ్బు సంపాదించడమే తాపత్రయంగా బ్రతికేవారు అనుకుంటారు. వారికి చాలా డబ్బు ఉంది, నాకు డబ్బు
లేదు డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలు, డబ్బుతో కొనలేనటువంటి నిత్యరాజ్యము దేవుడు నీకు ఇచ్చున్నాడు. కాబట్టి ఎవరిని చూసి నువ్వు పోల్చుకోవాల్సిన అవసరము లేదు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరిని చూసి మనం పోల్చుకోకూడదు. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అందుకే 2వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుదాము. వారు గట్టి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. పచ్చగట్టంట వెంటనే ఎండిపోతుందంట. ఇప్పుడు చిగురించినట్లే ఉంటది, రేపు పొద్దుటికి పచ్చగట్టి ఎండిపోతుంది. కాబట్టి బతిహీనులు మనకి కంటికి అందంగా కనిపించవచ్చు, చాలా ఉన్నట్లుగానే కనిపించవచ్చు, మనకంటే వారు బాగున్నట్లుగానే కనిపించవచ్చు. కానీ దేవుడు వారి కంటే మనల్ని ఎక్కువగానే ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. ఒక శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీటి కాలువల వారు నాటబడిన చెట్టు వలె, ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు నిన్ను చేస్తాడు. ఒక అంజూరపు చెట్టు వలె, వలివ చెట్టు వలె దేవుడు నిన్ను చేస్తాడు. వెంటనే వాడిపోయి ఈ రోజు పచ్చగా చిగురించి రేపు వాడిపోయే గట్టి వలె అటువంటి ఆశీర్వాదం దేవుడి బిడ్డలకి ఇవ్వలేదు. వలివ చెట్టు, అంజూరపు చెట్టుని మనం చూస్తే దానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ చెట్టు అంట మరణించదంట, దానికి జీవం కలిగి ఉంటుందంట, ఎంతకాలమైనా కూడా అది జీవిస్తానే ఉంటుందంట. యెహోవా యందు భయభక్తులు గలవారు వలివ చెట్టు వలె తమ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఉంటారు. వలివ చెట్టు వలె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి గట్టి వలె వాడిపోయే వారిని చూసి మనము వారితో పోల్చుకుని బాధపడవలసిన అవసరము లేదు. నిస్సహాయ పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూడగలిగిన వ్యక్తిగా నీవు ఉండు. దేవుని వైపు చూడు, వారి వైపు వీరి వైపు చూడు, దేవుని వైపు మాత్రమే నీవు చూడు. ఒకవేళ హిజ్కియా వ్యాధి వచ్చినప్పుడు మనుషుల వైపు కానీ లేకపోతే డాక్టర్ల వైపు హిజ్కియా చూడలేదు, లేకపోతే మంత్రికులను అతను పిలిపించుకోలేదు, లేకపోతే బంధువుల్ని ప్రజలందరినీ పిలిపించుకుని సంతాప సభ ఏర్పాటు చేసుకుని బాధపడట్లేదు. కానీ వ్యాధి రాగానే హిజ్కియా ఎవరి వైపు చూస్తున్నాడు అంటే దేవుని వైపు చూస్తా ఉన్నాడు. మనం కూడా వారి వైపు వీరి వైపు కాదు, కానీ విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మనం చూస్తూ ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. మన నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. హిజ్కియా దేవుని వైపు చూశాడు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను, బ్రతుకు అని చెప్పేసి చెప్తున్నాడు. మన నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని వైపు మనము చూస్తే వారిగా, దేవుని మీద మనము ఆధారపడగలిగిన వారిగా ఉండాలి. మనుషులు ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటిది అంటే మొట్టమొదటిగా మనము చూస్తాము నిస్సహాయత అనే మాటను మనము చూస్తాం. ఇప్పుడు రెండోదిగా మనం ఆలోచన చేస్తే మనుషులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అంటే నిరుత్సాహము అనేటటువంటి సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. అపవాది వాడేటటువంటి ఆయుధాలు ఏంటి అంటే చాలా ఆయుధాలు ఉంటాయి. మరి శరీరాశ, నేత్రాశ, జీవపు దప్పం, ఇంకా చాలా ఆయుధాలు ఉంటాయి. కానీ వాటిలో ప్రధానమైన ఆయుధము, అపవాది ఎక్కువగా వాడేటటువంటి ఆయుధము ఏంటి అంటే నిరాశ అనేటటువంటి ఆయుధాన్ని అపవాది ఎక్కువగా వాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనుషులు మనల్ని నిరాశపరుస్తూ ఉంటారు. ఇంకా నీ జీవితం ఇంతేలే, నువ్వు ఇంకా పైకి రాలేవు, నువ్వు ఏమీ సాధించలేవు, నువ్వు ఇంతే, నీ బ్రతికింతే అని చెప్పి ఒక్కొక్కసారి మనుషుల మాటల చేత మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనంతటా మనమే నిరుత్సాహపడతా ఉంటాం. ఇంకా ఈ సమస్యను నేను అధిగమించలేను, ఇంక ఈ పరిస్థితి నుంచి నేను బయటపడలేను, ఇంకా నేను ఏమి సాధించలేను అని చెప్పి ఒక్కొక్కసారి మనమే నిరుత్సాహపడతా ఉంటాము. అపవాది చేసే పని ఏంటంటే ఎక్కువగా నిరుత్సాహము అనేటటువంటి వాయిదాన్ని వాడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు. ఏలియా కూడా ఒక్కనొక్క సమయంలో నిరుత్సాహపడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మొదటి రాజులు రాసిన పత్రిక 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకున్నామని ప్రార్థన చేశాను. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడంటే ప్రభువా నాకు ఆయుష్ పెంచు అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థనకి ఏలియా ప్రార్థనకి చాలా వ్యతిరేకత ఉంది. అతనేమో ఆయుష్ పెంచమని ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు
చాలు నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఎందుకు ఏలియా ఇలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే, ఒక చెడ్డ మరి యెజెబెలు రాని ఒక వర్తమానాన్ని పంపించింది. నువ్వు అనేక మంది బయలు ప్రవర్తనని చంపించవు కదా, వారిలో ఒకరి ప్రాణం వల్లే నీ ప్రాణము అవుతుంది, నేను నీ ప్రాణము తీస్తాను అని చెప్పేసి యెజెబెలు రాని ఒక వర్తమానము మరి ఏలియాకి పంపించిన తర్వాత ఆ వర్తమానము వెళ్ళినటువంటి ఏలియా చాలా భయపడతా ఉన్నాడు. భయపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభా ఇంత మట్టుకు చాలు, చాలా మంది ఇంత మట్టుకు చాలును అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు తల్లి మాట వినకపోతే తల్లి అంటూ ఉంటుంది, నేను వెళ్ళిపోతే కానీ మీకు తినం రాదని చెప్పేసి తల్లి అంటూ ఉంటుంది. సమస్యలు రాగానే చాలా మంది అంటారు, ఇంకా నాకు చాలు, ఇంకా నేను ఈ సమస్యల్ని జయించలేను, ప్రభా నన్ను తీసేసుకో అని చెప్పేసి కొంచెం మంది అంటారు. దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా కూడా ఆశీర్వాదాలు వద్దు అని చెప్పేసి ఎవరు కూడా అండ్ ప్రభా ఆకాశపు వాకిలను విప్పి పట్టుచాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నా మీద కుమ్మరించు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆశీర్వాదాలు అయితే ఎన్నైనా కావాలి, కానీ శ్రమ వస్తుంది అంటే అది ఎవరు కూడా తట్టుకోలేరు. శ్రమలు అయితే ఆశీర్వాదాలు ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలి, కానీ శ్రమలు అయితే ఇంకెంత మట్టుకు చాలును అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనలో మనకి చాలా నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. ఇంకా నా జీవితము బాగుపడదు, నా జీవితం ఇంకా ఇంతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దేవుడు 99 ఆశీర్వాదాలు ఇస్తారు, 99 ఆశీర్వాదాలు కూడా పక్కన పెట్టేసి ఏదో ఒక కష్టం రాగానే ఆ కష్టాన్ని మాత్రమే చూసుకుంటూ ఇంక ఈ కష్టాన్ని నేను అధిగమించలేను అని చెప్పేసి దానికోసమే నిరుత్సాహపడతా ఉంటారు. ప్రభా నన్ను ఇంక నువ్వు తీసేసుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఏలియా కూడా అలాంటి ప్రార్థనే చేస్తా ఉన్నాడు. మనం ఇశ్రాయేల్ ప్రజల్ని చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల దేవుడు మరి ఐగుప్తు దేశంలోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని ప్రవేశపెడతా ఉన్నాడు. నడిపిస్తూ ఉన్న సమయంలో ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చింది. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు వారు అంటా ఉన్నారు, ఇంకా ఈ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది, సమస్య మా ముందు నిలిచింది కాబట్టి ఇంకా మేము ముందుకు వెళ్ళలేము, కాబట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఐగుప్తులకి మేము దాసులై ఉండుట మంచిది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుతే మేలని చెప్పి, ఇప్పుడు దేవుడేమో వారితో చెప్తా ఉన్నాడు, ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని ప్రవేశపెడతాము అని చెప్పి మోషే ద్వారా దేవుడేమో వారికి ఆజ్ఞిస్తే, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని చూసి వారు బాధపడతా ఉన్నారు, ఎర్ర సముద్రాన్ని చూసి వారు భయపడతా ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ చచ్చుట కంటే మేము వెనక్కి వెళ్ళి ఐగుప్తులకి మేము దాసులై ఉండుట మేలు. చాలా మంది భయపడతా ఉంటారు, ఇంకా మేము ముందుకు వెళ్ళలేము, ఈ సమస్యల్లో మేము ఇంకా ముందుకు వెళ్ళలేమని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇంతవరకు వచ్చిన సమస్యలన్నిటినీ దాటించిన దేవుడు ఇక ముందు రాబోయే వాటిని దేవుడు దాటించడా చెప్పండి? ఇంతవరకు దేవుడు సాయం చేశాడు కదా, ఇంతవరకు ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు కదా, ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇంతవరకు రక్షించిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా ఆయన? చాలా మంది దేవుళ్ళలోకి వస్తే మరి శ్రమలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ దేవుళ్ళలో ఉండకుండా లోకంలోకి మేము వెళ్ళిపోతాం. మళ్ళీ దేవుడు నిన్ను రక్షించింది, దేవుడు తన రక్తంలో కడిగింది, మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళాలని కాదు. ఒకవేళ నువ్వు లోకంలోకి వెళ్తున్నావంటే నీ అంత దురదృష్టవంతులు ఎవరు కూడా ఉండదు. దేవుడు ఆయనలో ఉండాలని, నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి దేవుడు నిన్ను రక్షించాడు. కానీ మళ్ళీ విడిచిపెట్టిన ఆ పాపం వైపు, మళ్ళీ విడిచిపెట్టినటువంటి ఆ లోకం వైపు నువ్వు వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తము కానీ కాదు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఒక స్త్రీ చేతిలో చనిపోవడము దేనికి? ఏలియా ఎంతగానో వాడబడినటువంటి దైవజనుడు ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు, నేను ఎంతగా వాడబడి ఒక స్త్రీ చేతిలో నా ప్రాణము పోతుందా, స్త్రీ చేతిలో నా ప్రాణం పోవడానికి వీలు లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ప్రభు ఇంత మట్టుకు చాలు అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు వాడుకున్న దేవుడు ఒక స్త్రీ చేతికి ఏలియాని అప్పగిస్తాడా చెప్పండి? అప్పగించిన దేవుడు కాపాడ్డా? మనం అనుకుంటూ ఉంటాము, నా ముందు ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది, నా ముందు నిలిచి ఉన్న శత్రువులు చాలా బలవంతులు అని చెప్పేసి అనుకుంటాం. మన దేవుడికి ఉన్న పేరేంటో చెప్పిన, ఆయన సైన్యములకు అధిపత్యకు యెహోవా, ఆయన బల సౌర్యం కలిగిన దేవుడు, యుద్ధ సూర్యుడు అయినటువంటి
దేవుడు ఒకవేళ నీ శత్రువుల కంటే కూడా ఆయన చాలా గొప్పవాడు, నీకున్నటువంటి శ్రమల కంటే కూడా ఆయన చాలా పెద్దవాడు. వాటిని దాటించడానికి దేవుడు సమర్థుడు. కీర్తనలు 46వ కీర్తన 1వ వచనాన్ని చూడండి. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలంలో దేవుడు నమ్ముకునదగిన సహాయకుడు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు ఎర్ర సముద్రం ముందుంది వెనక్కి వెళ్ళాలని చెప్పి వారు అనుకుంటున్నారు. కానీ శత్రువులు తరుముతూ వస్తూ ఉంటే అదే సముద్రంలో శత్రువులందరూ కూడా పడి పరు యొక్క సైన్యము అనే రథములు అన్నీ కూడా చనిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇంక నీ శత్రువులు ఎన్నటికీ కూడా నీ దగ్గరికి రారు. నువ్వు అనుకుంటున్నావు నా సమస్య చాలా పెద్దది అనుకుంటున్నావు, నా శత్రువులు చాలా బలవంతులు అనుకుంటున్నావు. కానీ దేవుడు వాటికంటే కూడా బలవంతుడు. నీ శత్రువుల చేతి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులు ఒక్కొక్కసారి మనతోనే ఉంటారు, కానీ పని వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మనుషులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పటి వరకు మనతోనే ఉంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు కరెక్ట్గా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనతోనే జీవితకాలము ఉంటాడు. కష్టంలో అయినా నష్టంలో అయినా మనతోటే అయినా ఉంటాడు. ఒక్కొక్కసారి మనుషులు సహాయం చేస్తే వారి సహాయం ఎలా ఉంటుందంటే, నేను సహాయం చేస్తున్నాను కాబట్టి తిరిగి వారు కూడా నాకు సహాయము చేయాలి. దురుద్దేశంతో సహాయాలు చేసేవారు, మన దగ్గర నుంచి ఏదో ఆశించి సహాయం చేసేవారు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు సహాయం చేస్తే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభా ఇంత మట్టుకు చాలు, ఒక స్త్రీ చేతిలో నేను చనిపోవాలని అనుకోవట్లేదు, అందుకే నువ్వే నా ప్రాణాన్ని తీసేసుకో అని చెప్పేసి ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకు మాత్రం దేవుడు ఆమేనని చెప్పలేదు. మనం అనుకుంటాము, ఒక దైవజనుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఆ దేవుడు ప్రార్థనకి ఆమేనని చెప్పనందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనమైతే ఏం చేస్తామంటే, దేవుడు ఆమె అని చెప్తే మనము శృతిస్తా ఉంటాం. ప్రార్థన చేయగానే ప్రార్థన విని గర్భఫలం ఇస్తే కృతజ్ఞత కూటం మనము పెట్టుకుంటాము. ప్రార్థన విని వివాహం చేస్తే కృతజ్ఞత కూటము పెట్టుకుంటాము. ప్రార్థన విని స్వస్థపరిస్తే కృతజ్ఞత కూటము పెట్టుకుంటాం. ప్రార్థన విని దానికి ఆమెనంటే మనము కృతజ్ఞతలు చెల్లిస్తాం. కానీ దైవజనుడు చెప్తా ఉన్నాడు, ప్రార్థనకి ఆమె అనకుండా ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే. ఎందుకంటే మనం తెలివి తక్కువ ప్రార్థన ఒక్కొక్కసారి చేస్తా అంటే మన జ్ఞానం కలిగి ఏమి ప్రార్థన చేయం, కానీ తెలివి తక్కువ ప్రార్థన అజ్ఞానంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమేనంటే మనకి చాలా నష్టము కలుగుతుంది. ఒకవేళ ఏలియా ప్రార్థన కనుక దేవుడు ఆలకించి ఆమేనని ఒకవేళ చెప్పుంటే భార్య మరి ఏమై ఉండేదంటే, భార్య విధవరాలు అయి ఉండేది, పిల్లలు దిక్కులేని వారు అయి ఉండేవారు. కాబట్టి ఇలాంటి తెలివి తక్కువ ప్రార్థన మనం చేస్తాం. కాబట్టి దేవుడు ఆమేనని చెప్పడు. అలా చెప్పకుండా ఉంటేనే మనకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణం తీసుకొని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ నిజానికి ఏలియా జీవితంలో మరణమే లేదంటే. చూడండి 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను. ఇప్పుడు ఏలియా అనుకుంటున్నాడు, ఒక స్త్రీ చేతిలో నా ప్రాణము పోతుంది అని చెప్పేసి భయపడుతున్నాడు, కానీ నిజానికి ఏలియాకి మరణమే లేదు. మరణం చూడకుండానే ఆయన పరములకు కూలిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అపవాది మనకి నిరుత్సాహము కలిగిస్తూ ఉంటుంది. అయినా మనం నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. ప్రతి దానికి మనం భయపడవలసిన అవసరం ఏమి కూడా లేదు. ఇంకా సమస్య మన దగ్గరికి రాదు, అంత దూరంలో ఉంటుంది, ఇంకా అయిపోతుంది, ఇంకా ఈ సమస్య నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా భయపడతా ఉంటారు. ఒక వాస్తవికుల దగ్గరికి వచ్చిందంటే నిజానికి ఇంకా చంపలేదు, దానికే భయపడిపోయాడు, చంపేస్తుంది, నా ప్రాణం ఒక స్త్రీ చేతిలో పోతుంది అని చెప్పేసి భయపడతా ఉన్నాడు. కానీ దేవుడు అతనికి మరణమే రాయలేదు. కాబట్టి మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఏ పరిస్థితి మనకు రాదు. దేవుడు అనుమతించకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు. దేవుడు అంట మన చుట్టూ అగ్ని ప్రాకారంగా అయినా ఉంటాడంట. సిమెంట్తో ఇసుకతో కట్టిన గోడ దాటి ఎవరైనా మన దగ్గరికి రావచ్చు, కానీ అగ్ని ప్రాకారాన్ని దాటి ఎవరైనా మన దగ్గరికి వస్తారా?
దేవుడు ఆజ్ఞ లేకుండా అగ్ని ప్రాంగణాన్ని దాటి ఎవరు కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి మనం భయపడవలసిన అవసరము, నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాము నిస్సహాయత అనే మాటను మనం చెప్పుకున్నాము. రెండోదిగా మనం చెప్పుకున్నాము మరి నిరుత్సాహము అనే మాటను మనము చెప్పుకున్నాము. మూడోదిగా మనం చూస్తే నిర్జీవము అనే మాట మనకి కనపడతా ఉంటుంది. నిర్జీవము అనే మాటను మనం చూస్తూ ఉంటాము. జీవం లేని వ్యక్తి, ఉపయోగం లేని వ్యక్తి. రెండు బ్రతుకులు ఉంటాయంట. ఏంటి అంటే కుక్క బ్రతుకు, అలాగే రెండవది ఏనుగా బ్రతుకు. కుక్క పిల్లలను పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కుక్కలు అంటే చాలా ప్రాణం. అలాంటి వారి కోసం నేను చెప్పట్లేదు, కానీ ఆ కుక్క బ్రతుకు అంటే చచ్చినా ఒకటే, బ్రతికినా కూడా ఒకటేనంట. అది చచ్చినా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, బ్రతికినా కూడా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కానీ ఏనుగు బ్రతుకుని మనం చూస్తే అది బ్రతికిన ఉపయోగమే, చనిపోయినా కూడా అది ఉపయోగమే ఉంటుంది. ఎందుకంటే దేవుడు దానికి అంత విలువనిచ్చాడు. ఏనుగు దంతాలు చాలా విలువైనవి, చాలా కాస్ట్ ఎక్కువ. కాబట్టి ఏనుగుకి చాలా విలువ ఉంటుంది. అది చనిపోయినా కూడా యజమానుడికి నష్టమేమి కూడా తెచ్చిపెట్టదు, యజమానుడికి మరి నష్టమేమి కూడా రాదు. కాబట్టి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే వారు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. తాగుతూ ఉంటాడు, కుటుంబాన్ని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు. ఇలాంటి వ్యక్తి ఇంకా బ్రతికిన వ్యక్తి ఆ భార్యకి ఉపయోగం ఏమి కూడా ఉండదు. ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబానికి ఉపయోగం ఉండదు, తోబుట్టువులకు ఉపయోగం ఉండదు, పిల్లలకి ఏమి ఉపయోగము ఉండదు. అలాంటి వ్యక్తి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. చాలా మంది అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించాలని తాపత్రయపడేవారు అనుకుంటారు డబ్బు లేకపోతే ఇంకా జీవితమే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. డబ్బు లేకపోతే ఇంకా జీవితము లేదు. అలాగే తాగే వాళ్ళు అనుకుంటారు, తాగపోతులు అనుకుంటూ ఉంటారు తాగులు లేకపోతే, తాగకపోతే ఇంకా జీవితమే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ తాగులు లేకపోతేనో, డబ్బు లేకపోతేనో మన జీవితము లేకపోయినట్లు కాదు. మన జీవితము చాలా ఉన్నతమైనది, దానికి దేవుడు చాలా విలువని ఇచ్చాడు. డబ్బు లేకపోతేనే జీవితం లేనట్టు, లేకపోతే అంతస్తులు లేకపోతేనే మనం బ్రతుకు లేనట్లు కాదు. కానీ దేవుడు లేకపోతే మన జీవితము ఉన్నా కూడా లేనట్లు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాము. సర్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇప్పుడు బ్రతికేవాడు వెళ్ళి చచ్చుచున్నవాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఆ మాట వాడుతూ ఉంటారు, బ్రతుకున్నవాడిని చచ్చినవాడా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు బ్రతుకున్నవాడిని చచ్చినవాడా అంటే ఎలా ఉంటుంది? వాడు అంటే బ్రతికినా కూడా వాడి వల్ల ఉపయోగం లేదు కాబట్టి చచ్చినోడితోటే వాడు సమానం అని చెప్పేసి అర్థం. కాబట్టి క్రీస్తు లేకపోతే మనం బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితోటే మనము సమానమని వాక్యము తెలియజేస్తుంది. సర్దస్లో ఉన్నటువంటి సంఘాన్ని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడు. పైకి అయితే కనపడుతూ ఉంటారు, పైకి అనుకుంటారు ఈ వ్యక్తి చాలా బాగున్నాడు, పైకి చాలా అందంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, చాలా చక్కగా నడుస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి చాలా బాగున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ లోపల అంతరంగం ఎలా ఉన్నది అనేది తెలీదు. అంతరంగం బాగాలేదు, అంతరంగంలో దేవుడు లేడు. లేకపోతే పైకి మన శరీరం ఎంత బాగున్నా కూడా మనం ఆత్మీయంగా చచ్చిన వారు. ఒకవేళ నువ్వు పైకి విశ్వాసలాగే ఉన్నావు, పైకి భక్తిగానే ఉన్నావు, కానీ లోపల నీ అంతరంగంలో దేవుడు లేకపోతే, దేవుడు లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు చచ్చిన వారితోటే సమానమని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఆఖరిగా మనం చదువుకున్నాము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతనే పాపముల చేతనే మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. మనం పాపంలో జీవించే వారిగా ఉంటే ఆత్మీయంగా మనము చచ్చిన వారు. ఒకవేళ నువ్వు పాపంలోనే బ్రతికితే, ఇంకా నువ్వు దేవుని అంగీకరించకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా పాపాల నుంచి నువ్వు విడుదల పొందకపోతే, నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడివే. కాబట్టి మనము రక్షణ పొందాలి, దేవుని మన హృదయాలకి మనము ఆహ్వానించాలి, దేవుని కలిగి మనము
జీవించాలి. లేకపోతే మనం ఎంత బాగున్నా కూడా పునాది బాగపోతే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? పునాది బాగుంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు అంతా కూడా బాగుంటుంది. కంటికి పునాది కనపడుతుందా చెప్పండి? పునాది కంటికి కనపడదు. కానీ పునాది బాగోకపోతే మరి వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాను చేత అది కొట్టబడుతుంది. ఏ పునాది అయితే మరి బలంగా వేయబడుతుందో, వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా కూడా పునాది బలంగా ఉంటుంది. ఇల్లంతా కూడా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి మన కంటికి కనిపించే దానికోసం కాదు మనం ఆలోచించవలసింది, మన కంటికి కనబడిన ఆత్మ కోసం మనం ఆలోచన చేయాలి. ఎంతసేపు పైకి కనిపించే దానికోసమే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంటి పనులు, వంట పనులు, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, వారు బాగా చదువుకుంటున్నారా లేదా అని చెప్పేసి తల్లులు ఆలోచన చేస్తారు. కానీ వారు బైబిల్ చదువుతున్నారా లేదా, సండే స్కూల్కి వస్తున్నారా లేదా అనేది ఆలోచన ఉండదు. మనం పైకి కనిపించే శరీరం కోసం మాత్రమే మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ లోపల ఒక ఆత్మ ఉంది, దానికోసం కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి ఏమవుతాయంటే లయమైపోతాయి, శాశ్వతము కాదు. కానీ అదృశ్యమైనవి ఉన్నాయి, అవి నిత్యములు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మనము ఈ శారీరకంగా మనం పుట్టము, శారీరకంగా మనం పుడితే సరిపోదు, కానీ ఆత్మీయంగా మనము పుట్టాలి. ఆత్మీయంగా నువ్వు పుట్టకపోతే ఈ శరీరం ఒక రోజున మరణిస్తుంది, కానీ ఆత్మ మాత్రం దేవునితో యుగ యుగాలు కూడా జీవిస్తుంది. కాబట్టి మనం ఆత్మీయంగా, శారీరకంగా మనం పుడితే సరిపోదు. శారీరకంగా మనం శరీరం బాగుంటే మనం బాగున్నట్లు కాదు, చచ్చిన వారమే. కానీ మన ఆత్మ బాగుంటే, అంతరంగం బాగుంటేనే మనము జీవించున్న వారము. కాబట్టి ఇంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. అందరూ లేచి నిలబడి శేషాని గారు వచ్చి పాడుతుండగా పాడుతున్నాను.